అశోక్ నగర్ లో సింగిల్ చాయ్ తాక్కుంటూ ప్రిపరేషన్ చేస్తున్నాం. ఈ గవర్నమెంట్ ఎస్సీ బైఫర్కేషన్ ని 3-4 months చేసుకుంటూ కంప్లీట్ చేసి April 12th ఎస్సీ బైఫర్కేషన్ వస్తాయని మేము చాలా ఆశలో ప్రిపరేషన్ చేస్తుంటే ఈరోజు జూన్ ఇప్పటి దాకా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకపోవడం మా విద్యార్థుల్ని ఇంకెన్ని రోజులు ఇలా ఇబ్బంది పెట్టాలనుకుంటుందో ఈ గవర్నమెంట్ని మేము అడగదలుచుకున్నాము. గత ప్రభుత్వం కూడా ఇదే నోటిఫికేషన్ల గురించి చాలా ఇబ్బందులు పెట్టి స్టూడెంట్స్ని చాలా డిసప్పాయింట్ చేసి డిప్రెషన్ ఫీల్ అయ్యేలా చేసి ఆ గవర్నమెంట్ని మేము దింపినాం. ఈ గవర్నమెంట్ వచ్చి నిధులు నియామకాలు ఇస్తామని హామీలు ఇచ్చి జాబ్ క్యాలెండర్ని అసెంబ్లీ సాక్షిగా రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ని ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ చేయకపోవడం చాలా బాధాకరంగా ఉంది. స్టూడెంట్స్ చాలా ఆవేదన ఫీల్ అవుతున్నారు. మేము ఈ గవర్నమెంట్ ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీ జాబ్ క్యాలెండర్ని ఈ బిఫోర్ లోకల్ బాడీ ఎలక్షన్స్లోనే ఇంప్లిమెంట్ చేసి రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడే అశోక్ నగర్ లో సింగిల్ చాయ్ తాక్కుంటూ ప్రిపరేషన్ చేస్తున్నాం. ఈ గవర్నమెంట్ ఎస్సీ బైఫర్కేషన్ ని 3-4 months చేసుకుంటూ కంప్లీట్ చేసి April 12th ఎస్సీ బైఫర్కేషన్ వస్తాయని మేము చాలా ఆశలో ప్రిపరేషన్ చేస్తుంటే ఈరోజు జూన్ ఇప్పటి దాకా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకపోవడం మా విద్యార్థుల్ని ఇంకెన్ని రోజులు ఇలా ఇబ్బంది పెట్టాలనుకుంటుందో ఈ గవర్నమెంట్ని మేము అడగదలుచుకున్నాము. గత ప్రభుత్వం కూడా ఇదే నోటిఫికేషన్ల గురించి చాలా ఇబ్బందులు పెట్టి స్టూడెంట్స్ని చాలా డిసప్పాయింట్ చేసి డిప్రెషన్ ఫీల్ అయ్యేలా చేసి ఆ గవర్నమెంట్ని మేము దింపినాం. ఈ గవర్నమెంట్ వచ్చి నిధులు నియామకాలు ఇస్తామని హామీలు ఇచ్చి జాబ్ క్యాలెండర్ని అసెంబ్లీ సాక్షిగా రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ని ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ చేయకపోవడం చాలా బాధాకరంగా ఉంది. స్టూడెంట్స్ చాలా ఆవేదన ఫీల్ అవుతున్నారు. మేము ఈ గవర్నమెంట్ ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీ జాబ్ క్యాలెండర్ని ఈ బిఫోర్ లోకల్ బాడీ ఎలక్షన్స్లోనే ఇంప్లిమెంట్ చేసి రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.